2025 అయిపోవచ్చింది. ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర నోట్ల కట్టెలు ఎంత కురిసాయో మనోళ్ళ ఓవర్ హైప్ కూడా అంతే ఉంది. ఆ టాప్ 10 సినిమాలేంటో చూద్దాం. ముందుగా రణ్వీర్ సింగ్ బాబు దురంధర్ 1100 కోట్లు అంట. అంటే ఇండియాలో సగం మంది రణ్వీర్ బట్టలు చూడలేక ఈ గుడాచారి డ్రెస్సులోనైనా చూద్దామని వెళ్ళినట్టున్నారు. ఆదిత్య దర్ గారు యాక్షన్ తో చంపేశారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళేమో జనవరి వరకు వెయిటింగ్ లిస్ట్ పెట్టారు. రిషబ్ శెట్టి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిచాడు. 850 కోట్లు పట్టుకెళ్లాడు. అప్పట్లో దైవం అన్నారు, ఇప్పుడు హిస్టరీ అంటున్నారు. ఐమాక్స్ లో చూస్తే బాగుంటుంది సరే, మరి ఫోన్ లో చూసే వాడి పరిస్థితి ఏంటి రిషబ్ గారు? పక్కనోడికి చెవుడు వచ్చేలా ఉంది ఆ సౌండ్ కి. మన విక్కీ కౌశల్ చావగా వచ్చి 800 కోట్లు కొల్లగొట్టాడు. హిస్టరీ క్లాస్ లో నిద్రపోయే బ్యాచ్ కూడా ఈ సినిమా చూసి సంభాజీ మహారాజ్ ఫ్యాన్స్ అయిపోయారు. విక్కీ యాక్టింగ్ చూస్తుంటే కత్రినా కైఫ్ కంటే హిస్టరీనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడనిపిస్తుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అహన్ పాండే అనే కొత్త కుర్రాడు 45 కోట్లు పెడితే 580 కోట్లు ఇచ్చాడు. ఇది సినిమా హిట్ అనాలా, లేక మన యూత్ కి రొమాన్స్ పిచ్చి ముదిరిపోయిందనాలా? నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాని లూప్ లో చూస్తున్నారట. ఏం చూస్తున్నారో ఏమో. తలైవ రజనీకాంత్ ప్లస్ లోకేష్ కనకరాజ్. గన్లు, డ్రగ్స్, గోల్డ్ ఇవే కదా లోకేష్ గారి ప్రపంచం. 500 కోట్లు అంటే రజనీ గారికి చిటికెలో పని. కానీ లోకేష్ గారు ఆ ఎల్సయూ కన్ఫ్యూజన్ లో మమ్మల్ని పిచ్చోళ్ళని చెయ్యకండి ప్లీజ్. రష్మిక మందన నేషనల్ క్రష్ ట్యాగ్ ని పక్కన పెట్టి సైకలాజికల్ థ్రిల్లర్ చేసింది. ఆమె అలా ఇబ్బంది పడుతుంటే చూడలేక చచ్చామనుకోండి. కానీ ఆ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. రవిచంద్రన్ గారు రష్మికలోని సైకో యాంగిల్ ని బాగానే బయటకు తీశారు. పిల్లల కోసమే యానిమేషన్ అనుకున్నోళ్ళకి నరసింహస్వామి సినిమాతో 326 కోట్లతో షాక్ ఇచ్చారు. ఇండియాలో ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్స్ లాంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్ వరల్డ్ క్లాస్ విజువల్స్ చూసాం. ఇక మలయాళం వాళ్ళు ఊరుకుంటారా? సూపర్ హీరో జానర్ లోకి కళ్యాణి ప్రియదర్శన్ ను దించేశారు. 300 కోట్లు ఫిమేల్ లీడ్ మూవీస్ తో కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయొచ్చని వీళ్ళు ప్రూవ్ చేశారు. చంద్రమండలం దాకా తీసుకెళ్లారు. 9 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ అంట. అంటే సినిమా అయిపోయాక కూడా జనాలు లేవలేక చప్పట్లు కొట్టారు. ఆస్కార్ వస్తుందో తెలీదు కానీ ఈశాన్ జాన్వీలకు మాత్రం ఫుల్ ప్రశంసలు వచ్చేస్తున్నాయి. చివరిగా మన మలేగావ్ పోరగాలు సినిమా పిచ్చోళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించారు. ప్రైమ్ వీడియోలో ఇది చూస్తుంటే ప్రతి గల్లీ కుర్రాడికి తానే స్పిల్ బర్గ్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. బాబులు దయచేసి కెమెరాలు తీయద్దు. సో ఇదండి 2025 లో సినిమా ముచ్చట. మీకు ఇందులో ఏ సినిమా మాస్టర్ పీస్ అనిపించింది, ఏది టోటల్ వేస్ట్ అనిపించిందో కింద కామెంట్ చేయండి.